డెంగ్యూ వైరస్ అన్నది మస్కిటో ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుందండి. సో మస్కిటో బైట్, ఎస్పెషల్లీ ఆ మస్కిటోస్ వచ్చేసి ఏడిస్ ఈజిప్టియై, దాన్ని టైగర్ మస్కిటో అని కూడా ఉంటాము. అది నల్లగా స్పాట్స్తో ఉంటుంది. ఆ మస్కిటో బైట్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జ్వరం వచ్చే అవకాశం తక్కువ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సిమ్టమ్స్ ఏం లేకుండా ఉండొచ్చు, కొందరికి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఈ వైరస్ వచ్చి 4 రకాలు ఉంటాయి, 4 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఏదో ఒక దాంతో ఇది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మస్కిటో బైట్ అవుతుందో, బైట్ దగ్గర నుంచి 3 to 7 days తర్వాత ఫీవర్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ ఫీవర్ వచ్చిన తర్వాత లక్షణాలు వచ్చేసి హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ఆ ఫీవర్ బైఫేజిక్, వచ్చి పోవటము, లేకపోతే 2 సార్లు, ఒకసారి వచ్చిపోయి కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక 2 days ఉండే అవకాశం, అలాంటి కైండ్ ఆఫ్ ఫీవర్ ఉంటుంది. దాన్ని బైఫేజిక్ అంటాము. నెక్స్ట్ ఈ ఫీవర్తో పాటు హెడేక్, కంటి నొప్పి, అంటే కంటి వెనకాల భాగంలో నొప్పి అని చెప్తూ ఉంటారు, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్స్ ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. అండ్ మోర్ ర్యాష్, ఒక 50% ఆఫ్ ద కేసెస్లో ర్యాష్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ ఇది ఫీవర్ వచ్చిన 3 నుంచి 5 రోజుల మధ్యలో ర్యాష్ అపియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరూ ఈ ఫిబ్రైల్ స్టేజ్లోనే ఉండక్కర్లేదు, కొందరికి క్రిటికల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్, అంటే గమ్స్ దగ్గర నుంచి బ్లీడ్ అవటం కానీ, పీరియడ్స్ అప్పుడు బ్లీడ్ అవటం కానీ, ఆర్ ర్యాష్ ఒక ప్యాచ్ లాగా అబ్డామిన్ ఏ బాడీ పార్ట్లో అన్నా అవ్వచ్చు. అండ్ కడుపు నొప్పి, అబ్డామిన్ అంటే పొట్ట డిస్కంఫర్ట్, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుందండి. అండ్ చాలా ఇంపార్టెంట్గా ఏమంటే 3 to 7 days తర్వాత కొందరికి క్రిటికల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ప్లాస్మా లీక్, షాక్, అంటే బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే తక్కువ ఉండటము, ఆయాసము, కడుపు ఉబ్బిపోయి ఉండటము, కడుపు పట్టుకుంటే నొప్పి ఉండటము, టెండర్నెస్, ఇలాంటివి ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది 48 hours దాకా చాలా ఇంపార్టెంట్, క్రిటికల్ స్టేజ్ అని ఉంటాం. రికవరీ యూజువల్లీ 3 to 7 daysలో అయిపోతుంది. ఆ టైంలో ఈ బ్లీడింగ్ కానీ, ర్యాష్ కానీ, అండ్ ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గటం కానీ, ఈ కడుపులో నీరు చేరటం, లంగ్స్లో నీరు చేరటం, ఇవన్నీ రిజాల్వ్ అయిపోతాయి.